హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ మసాలా చాట్. షాపింగ్ మాల్లో దొరికే స్వీట్ కార్న్ మసాలా చాట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. స్వీట్ కార్న్ మసాలా చాట్ రెసిపీ ఒక్కసారి చూస్తే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేయచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్లో 5 నిమిషాల్లో ఇలా చేసి అలా పెట్టేయచ్చు. అంత తొందరగా అయిపోతుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చు. మన దగ్గర స్వీట్ కార్న్ ఉంటే చాలు. ముందుగా స్వీట్ కార్న్ను ఒలిచి విత్తనాలు తీసేసుకున్నాను. స్వీట్ కార్న్ ఒలిచేటప్పుడు విత్తనాలకు వెనుక తొనకలు రాకుండా ఒలుచుకోవాలి. ఇప్పుడు ఒలుచుకున్న విత్తనాలను కడిగేసుకుందాము. ఇలా గిన్నెలో నీళ్లు పోసుకున్న తర్వాత మొక్కజొన్న పీసులు పైకి తేలిపోతాయి. ఈ పీసులు లేకుండా తీసేసుకుందాము. స్వీట్ కార్న్ను ఉడికించుకోవడానికి గిన్నెలో 1 గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె ఉంచి మీడియం ఫ్లేమ్లో స్వీట్ కార్న్ను ఉడికించుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్స్కు సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 2-3 నిమిషాలలో స్వీట్ కార్న్స్ ఉడికిపోతాయి. చూడండి, స్వీట్ కార్న్స్ ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని స్వీట్ కార్న్స్ను తీసేసుకుందాము. ఈ రెసిపీని చాలా సింపుల్గా చేసేయచ్చు. ఈ రెసిపీ చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇలా పూర్తిగా స్వీట్ కార్న్స్ను తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చూడండి, 2 మొక్కజొన్న కండీలకు కొద్దిగా సాల్ట్ వేసాము అన్నట్లుగా సాల్ట్ వేసుకోవాలి. ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాము కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ ఆచి గరం మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాను. ఎక్కువగా చిల్లీ పౌడర్ వేసుకోవద్దు. ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్. నెయ్యి 1 స్పూన్ని వేసుకుంటున్నాను. ఇంకా స్వీట్ కార్న్స్ ఇంకా స్వీట్గా కమ్మగా ఉండాలి అనుకుంటే ఇంకో స్పూన్ నెయ్యిని వేసుకోవచ్చు. స్వీట్ కార్న్స్ వేడివేడిగా ఉన్నాయి కాబట్టి నేను నెయ్యిని కరిగించకుండానే వేసేసుకున్నాను. స్వీట్ కార్న్స్ వేడివేడిగా ఉన్నప్పుడే ఈ మసాలాలు కలుపుకోవాలి. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది.